కనపడటానికి సింపుల్ డిష్ అయినా ఇది ఆరోగ్యకరమైన డిష్ అండి. ఆకుకూర అనేది చాలా మంచిదండి ఆరోగ్యానికి. నమస్తే అండి, తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను ఉదయకాల సమయంలో పులకాను ఆకుకూర చేస్తున్నానండి. ఎలా చేయాలో నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను. మంచి ఆరోగ్యవంతమైన రెసిపీ అండి. తోటకూర, పాలకూర, చుక్కకూర, గోంగూర 4 కలిపి అండి ఆకుకూరలు తింటే మంచిగా ఆరోగ్యం అండి. ఓకే అండి, ఈరోజు అయితే ఫస్ట్ అయితే ఆకుకూరలన్నీ ఒలుచుకుందాం. 2 టమాటాలండి, కొద్దిగా పచ్చిమిరపకాయలు డేక్షాలో వేసుకుందామండి. సన్నగా కోసుకుందాం. పచ్చిమిరకాయలని తొందరగా ఉడుకుతాయండి సన్నగా కోస్తే. పచ్చిమిరకాయలు, టమాటాలు కొయ్యటం కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం డేక్షాలో వేసుకుందాం. పాలకూర అండి లాస్ట్లో కడుగుతానండి. ఆకుకూరలన్నీ కోసిన తర్వాత. చుక్కకూర అండి ఇది. ఫస్ట్ పాలకూర కోసి పక్కన పెట్టేసుకున్న బకెట్లో. తోటకూర కోసానండి. ఇప్పుడు గోంగూర కోసుకుందాం. ఓకే అండి, ఆకుకూర కోసుకోవటం కంప్లీట్ అయిపోయిందండి. ఆకుకూర కడుక్కొని లోపల తీసుకొచ్చానండి. స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. మూత పెట్టేసుకుందాం, తొందరగా మగ్గిద్ది. ఆకుకూర ఉడికేలోపు పులకాలు తయారు చేసుకుందామండి. ఈ కప్పుతో 4 కప్పులు వేస్తున్నానండి. 4 కప్పులు గోధుమ పిండి అండి. అలాగే సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ సరిపడా వేసుకోవాలండి. అలాగే ఆయిల్ అండి. ఆయిల్ కూడా ఒక 2-3 స్పూన్లు మొత్తం కలుపుకుందామండి. పులకాకు కూడా చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలండి. మెత్తగా ఆయిల్, ఉప్పు అన్నీ కలిసేటట్టు మెత్తగా ఇలా పిసుకొని ఇది ఇలా ముద్దవ్వాలండి. ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా మెత్తగా పిసుకున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలండి. గోధుమ పిండి కలుపుకోవటం కంప్లీట్ అయిపోయిందండి. కొద్దిసేపు నానబెట్టుకుందాం. పిండి కలుపుకోవటం కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం క్లాత్ వేసుకుందాం. పక్కన పెట్టేసేస్తాం. పులకాలండి బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు, అలాగే డైటింగ్ చేసే వాళ్ళకి పులకాలు, ఆకుకూర చాలా మంచిదండి ఆరోగ్యానికి. మెత్తగా అయిపోయిందండి పిండి. కొంచెంగా తీసుకొని అలాగ రావాలండి పల్స్గా. పులకాలు చేసుకోవటం కంప్లీట్ అయిందండి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని కాల్చుకుందాం. స్టవ్ ఆపేసుకొని రుబ్బుకుందాం. స్టవ్ ఆపేసేసుకొని రుబ్బుకుందాం. పులకాలు కాల్చుకుందామండి ప్యాన్ మీద. ఫస్ట్ అండి లైట్ కాల్చుకోవాలండి పులకాలని. తర్వాత నిప్పుల మీద కాలవాలండి. ఫస్ట్ అయితే ప్యాన్ మీద లైట్గా కాల్చుకోవాలి. పక్కన పెట్టేసుకోవాలండి ప్లేట్లో. పెనం మీద కాల్చుకోవటం కంప్లీట్ అయిపోయిందండి. నిప్పుల మీద కాల్చుకుందాం. నిప్పుల మీద ఇలా కాల్చుకోవటమేనండి ఒక్కొక్కటి. ఒకటి కాల్చుకోవటం కంప్లీట్ అయిపోయిందండి నిప్పుల మీద.
అన్నీ ఇలాగే నిప్పుల మీద కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుందండి, అలాగే ఆరోగ్యానికి మంచిదండి. పుల్కాలు నిప్పుల్లో కాల్చడం కంప్లీట్ అయిపోయిందండి. ఓకే అండి, ఆకుకూర తాలింపు పెట్టుకుందాం. కరెక్ట్ సరిపోయిందండి, ఆకుకూర కూడా సూపర్ కుదిరిందండి. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. నూనె వేడెక్కిందండి. తాలింపులు జీలకర్ర ఒక 2 స్పూన్లు అండి, అలాగే ఒక ఎండుమిర్చి, కరివేపాకు ఒక రబ్బ, యాగన ఉల్లిపాయలండి, ఒక 3 ఉల్లిపాయలు వేసానండి చిన్న చిన్నవి. యాగాలండి, ఉల్లిపాయలు ఆగాలి. చిన్నుల్లిపాయలు ఒక 3 రెబ్బలండి. తాలింపు వేగిపోయిందండి. ఆకుకూర కంప్లీట్ అయిపోయిందండి, తాలింపు కూడా పెట్టేసేసుకున్నాను. ఇక టేస్ట్ ఎలా ఉందో, పులకాలు ఆకుకూర టేస్ట్ ఎలా ఉందో నేను తిని చూపిస్తానండి. పులకాలోకి ఆకుకూర వేసుకుందామండి. సూపర్ వచ్చిందండి, ఆకుకూరను పులకాలు సూపర్గా ఉందండి. టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి, పులకాలు ఆకుకూర ఏమో టేస్ట్గా ఉందండి. ఈరోజైతే పులకాను ఆకుకూర చేశానండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. మరొక వీడియోలో కలుద్దామండి.